క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. అత్యధిక భారము వలన కృంగిపోతిమి, మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మాకు నమ్మిక ఉండకున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. కష్టకాలంలో మనపై పడే ఒత్తిడులే మనకి జీవితపు విలువని అర్థం చేసుకునేలా చేస్తాయి. పోయిందనుకున్న మన ప్రాణం తిరిగి మనకి దక్కిన ప్రతిసారి అది ఒక క్రొత్త ఆరంభం అవుతుంది. ప్రాణం విలువ ఎంతో క్రొత్తగా తెలిసి వస్తుంది. దేవునికి మానవులకి కూడా అది మరీ ఎక్కువ ఉపయోగకరంగా మారుతుంది. మనకు వచ్చే ఒత్తిళ్లు ఇతరులకి వచ్చే కష్టాలను అర్థం చేసుకునేలా చేస్తాయి. వాళ్ళ పట్ల సానుభూతిగా మెలగడం నేర్పిస్తాయి. నేను చాలా నలిగిపోయాను, తీగలాగా సాగిపోయాను, తనువులో కానీ మనసులో కానీ ఆలోచనలో కానీ అంధకారం అలుముకున్నట్లుగా ఉంది. శత్రువుల క్రింద మిత్రుల చేతుల్లో ప్రాణం ఎగిరిపోయేంతలా నేను నలిగిపోతూనే ఉన్నాను. దేవుడు తప్ప సహాయకుడు లేడనేలా, దేవుని కర్రని బెత్తాన్ని ప్రేమించేలా, స్వాతంత్ర్యం తప్ప మాలిన్యమంతా పోయేలా, నమ్మసఖ్యం కాని వాటిని నమ్మేలా, సజీవ దేవునిలో జీవించేలా, క్రీస్తు జీవితం ప్రవహించే నదిలో నేను మునిగిపోయేటంతగా. కాబట్టి మనలో ప్రతి దానిని తేలికగా తీసుకునే మోసకరమైన స్వభావం ఒకటి ఉంటుంది. ఎవరైనా కష్టాల్లో నలిగిపోతూ వాటి నుంచి తొలగి పారిపోతుంటే వారంటే హేళన భావాన్ని ఈ స్వభావం మనలో కలిగిస్తుంది. అయితే తనకై తాను కష్టాలను భరించిన వ్యక్తి ఇలా ఎప్పుడూ అనుకోడు. అతను అలాంటి వారిని మృదువుగా సానుభూతితో ఆదరిస్తాడు. శ్రమ అంటే ఏమిటో అతనికి తెలుసు. పౌలు అందుకే అన్నాడు, మరణం మీకు అనుకూలంగా పనిచేస్తుంది. మనం ముందుకు సాగాలంటే శ్రమలు, ఒత్తిళ్లు అవసరం. బ్రహ్మాండమైన ఓడలో ఎక్కడో లోపల భగభగా మండే అగ్నిజ్వాలలు ఆ ఓడను సముద్రంలో గాలులకి అల్లలకి ఎదురై ముందుకు సాగిపోవడానికి శక్తినిస్తాయి కదా. బాధల గానుగులో నుండి తీయని ఆత్మ ద్రాక్షారసం జాలివారింది. కన్నీరు కార్చని కళ్ళలో నుండి కారేది చీకటి తప్ప మరేముంది? కావున అత్యధిక భారం వల్ల మేము కృంగిపోయాం. మృతులను లేపే దేవుని యందే తప్ప మా యందు మాకు ఎలాంటి నమ్మకం లేదు. మేము మరణిస్తామేమో అనుకున్నామంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు వారిని విడిపించి తప్పించి, వారి మీద వారికి నమ్మకం లేని పరిస్థితుల్లో మరణం ముంచుకొచ్చేసిన సందర్భాల్లో వారి ప్రాణాలని కాపాడి వారిని సజీవులుగా నిలబెట్టిన దేవుడు మనల్ని మన జీవితాల్లో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా మరణం తప్ప నాకు వేరే శరణం లేదనుకున్న సందర్భాలలో ఆశ్చర్య రీతిగా మనల్ని కూడా సజీవులుగా కాపాడి మరణం నుండి మన ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా మన కన్నులను, జారి పడకుండా మన పాదాలను తప్పించడానికి సమర్థుడు కదా. అలాంటి నమ్మదగిన దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఏమాత్రము కూడా అవిశ్వాసానికి తావివ్వకుండా ముందుకు సాగిపోదాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు తన అపారమైన జ్ఞానాన్ని, తెలివిని, ఆత్మశక్తిని మనకిచ్చి మనల్ని ముందుకు నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.